ఒక చిన్న కథ. అడవిలో ఒక కాకి నివసిస్తుంది. అది జీవితంలో పూర్తిగా సంతృప్తి చెందింది. అయితే ఒకరోజు కాకికి అంశ కనిపించింది. ఈ అంశ చాలా తెల్లగా ఉంది. నేను చాలా నల్లగా ఉన్నాను. ఈ అంశ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన పక్షి అయి ఉండాలి. అంశకి తన ఆలోచనను చెప్పింది. అంశ బదులిచ్చింది, వాస్తవానికి నేను 2 రంగుల ఉన్న చిలుకను చూసే వరకు నేను అత్యంత సంతోషకరమైన పక్షి అని నేను భావించను. కానీ సృష్టిలో చిలుక అత్యంత సంతోషకరమైన పక్షి అని నేను ఇప్పుడు భావిస్తున్నాను. ఆ తరువాత కాకి చిలుక దగ్గరికి వస్తే చిలుక ఇలా వివరించింది. నేను నెమలిని చూసే వరకు చాలా సంతోషంగా జీవించాను. నాకు 2 రంగులు మాత్రమే ఉన్నాయి, కానీ నెమలికి అందమైన ఎన్నో రంగులు ఉన్నాయంది. కాకి అప్పుడు జూలో ఉన్న నెమలిని సందర్శించింది. నెమలిని చూడ్డానికి వందలాది మంది ప్రజలు గుమ్ముకూడారు. జనం వెళ్ళిన తరువాత కాకి నెమలి దగ్గరకు వచ్చింది. కాకి ఇలా చెప్పింది, ప్రియమైన నెమలి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ప్రతిరోజు వేలాది మంది నిన్ను చూసేందుకు వస్తుంటారు. ప్రజలు కాకిని అయిన నన్ను చూసినప్పుడు వారు వెంటనే తరిమి కొడతారు. మీరు ఈ గ్రహం మీద అత్యంత సంతోషకరమైన పక్షి అని నేను అనుకుంటున్నాను అని అంది. దానికి నెమలి ఇలా జవాబిచ్చింది, నేను ఈ గ్రహం మీద అత్యంత అందమైన మరియు సంతోషకరమైన పక్షి అని నేను ఎప్పుడు అనుకుంటాను. కానీ నా అందం కారణంగా నేను ఈ జూలో చిక్కుకున్నాను. నేను ఈ జూ అంతా చాలా జాగ్రత్తగా పరిశీలించాను. పంజరంలో ఉంచని ఏకైక పక్షి కాకి అని నేను గ్రహించాను. అందుకే కాకిని అయితే ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆనందంగా తిరుగుతానేమో అని గత కొన్ని రోజులు ఆలోచించాను. ఆ నెమలి మాటలు విన్న కాకి అవాక్కయ్యింది. నీతి: ఇది మన సమస్య కూడా. ఇతరులతో అనవసరమైన పోలిక పెట్టుకొని బాధపడతాం. దేవుడు మనకు ఇచ్చిన వాటికి మనం విలువ ఇవ్వము. ఇదంతా దురదృష్టం అనే విషచక్రానికి దారి తీస్తుంది. లేని దాన్ని చూసే బదులు ఉన్న వాటిలోనే సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. మీకంటే ఎక్కువ లేదా తక్కువ కలిగి ఉంటే ఎవరైనా ఎల్లప్పుడూ ఉంటారు. తన వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తి అని తెలుసుకోవాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.